బాలంతలు తింటుందండి మంచిగా నూనె ఉపకారం వేసుకొని రొట్టె తింటే కమ్మ ఉంటుంది. కుస్మ నూనె తింటామంటే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది అన్నట్టు. గాలికే వంతది, గాలికే వంతది. ఇది కానీ శనిగ కానీ గాలికే పంతది. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి దామరగిద్ద గ్రామము, చేవెళ్ళ మండల కేంద్రము, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి ఇక్కడ ఉన్న దామరగిద్ద సంబంధించిన రైతులు ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి కుసుమ పంట. మనం నిత్యం కుసుమ నూనె చూస్తుంటాం కదా, కానీ కుసుమ పంట ఏ విధంగా సాగు చేస్తారో రైతు స్థాయిలో చాలా మంది తెలియదు. ఈరోజు మనతో పాటు వచ్చేసి కుసుమ సాగు చేస్తుంటే రైతులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మొదటిసారి కుసుమలు వేసుకున్న రైతు నరసింహులు గారు ఉన్నారు. దీని పక్కన మాకు విఠలరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క కుసుమలు సాగు చేస్తున్న అనుభవజ్ఞ రైతుగా చెప్పుకోవచ్చు. వీరిని అడిగి అసలు ఏ విధంగా సాగు చేస్తారో తెలుసుకుందాం. ఈ రైతులు కుసుమ పంట పండించడంతో పాటు ఆ కుసుమల నుంచి నూనె కూడా తీసి మార్కెట్లో నూనెను కూడా విక్రయిస్తున్నారు. మరి పూర్తిగా కుసుమ పంట సాగు సమాచారం, రైతు స్థాయిలో సాగు చేస్తే ఎంత పెట్టుబడి, ఎప్పుడు ఏ సీజన్లో వేసుకోవాలి, పూర్తి సమాచారం ఈ రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నరసింహులు గారు. నమస్తే విఠలరెడ్డి గారు. నరసింహులు గారు కుసుమ పంట వేసుకోరు. చాలా మందికి కుసుమలు అంటే చూస్తారు కానీ ఎట్లా పండిస్తో తెలియదు. ఏంది ఇది? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావు? ఇప్పుడు 30 సంవత్సరాలు సంధి చేస్తున్నా. 30 సంవత్సరాలకి వ్యవసాయం. ఎన్ని ఎకరాల భూమి నీకు? నాకు 2 ఎకరాల నారు ఉంటుంది. 2 ఎకరాలన్నర ఉంటుంది. ఇప్పుడు మీ కుసుమ పంట వేసుకున్నావు కదా, ఎన్ని ఎకరాలు వేసుకున్నావు? ఇది 2 ఎకరాలు వేసుకున్నా కుసుమ పంట. 2 ఎకరాల కుసుమ. ఇది నమస్తే విఠలరెడ్డి గారు. ఏంది ఎన్ని సంవత్సరాలకి మీకు అనుభవం కుసుమ? 5 సంవత్సరాలు 5 సంవత్సరాలకి కుసుమలు ఏం చేస్తామంటే మక్కలు వేస్తాం. మురుగశీల మక్కలు వేస్తాం. మురుగశీల కార్తీల మక్కలు వేస్తాం. మక్కలు వేసి ఈ పంట కొలిస్టాక దసరా బోసరా వెళ్ళేటాకల్లా మేము మక్కలు ఇడుచుకుంటాం. ఓకే, అంటే అక్టోబర్ వరకు మక్కలు ఇడుచుకొని ఏం చేస్తాం, భూమి పొద్దు అయ్యి మొత్తం పంట కొట్టిస్తాం. పంట కొట్టించి మళ్ళీ 10 నెలల కుసుమలు వేసేస్తాం. కుసుమ చల్తారు, ఇక చల్తాం. పల్టర్ కొట్టేసి చల్తాం, లేకపోతే మిషన్ తోట పెడతాం. మిషన్ తోటి కూడా పెట్టొచ్చా? మిషన్ తోటి పెట్టినాయి. ఇప్పుడు మిషన్ తోటి పెట్టినా మిషన్ తోటి పెడితే సాల్ వస్తుంది. లేదు చల్తానేమో దూరం వస్తుంది, తాను ఎక్కువ పడుతుంది, తన పడదు. మిషన్ తోటి పెడితే చేతితో పెడతాం అన్నట్టు. మిషన్ ఉందా కుసుమలు వేసే మిషన్? అదే పెడతాం. మేము పోసామంటే మనం పెట్టడం లేదు, అదే ఒక చూసుకుంటాను. ఇట్లా మిషన్ తోటి పెట్టారు కదా. ఇప్పుడు ఇత్తనం ఎంత పడుతుంది ఒక ఎకరాకు పెడితే? ఎకరకు 5 కిలో పడతాయి. ఎకరాకు 5 కిలో పడతాయి. ఇప్పుడు 2 ఎకరాలు అంటే 10 కిలో అయింది. ఓకే, ఇప్పుడు ఏంది విత్తనం? 1 కిలో విత్తనం తీసుకొచ్చి మనం దాంతో పెడతాం కదా మిషన్కి. విత్తనం ఎంత పడుతుంది రేటు రైతుగా? మిషన్ గంటకు 1400. మిషన్ విత్తనం పెట్టిన గంట 1400. విత్తనం రేట్ ఎంత ఉంటుంది ఎకరాకు? విత్తనం కిలో 110 రూపాయలు. కిలో 110 రూపాయలు. 7 కిలో తెచ్చుకుంటారు విత్తనం? తీసుకుంటాం. చేవెళ్ళ తెచ్చుకుంటాం. అంటే విత్తనాల షాపులు ఉంటుందా? ఏడ తెచ్చుకుంటుంది? మనం రైతుల ఉల్లిగడ్డ అది మడిగా ఉంటుంది, తెచ్చుకుంటాం. తెచ్చుకుంటాం. హైబ్రిడ్ ఏముండదు? ఇది ఏముండదు. హైబ్రిడ్ నార్మల్ విత్తనం ఇది. అంతే నంబరే కంటే ఇదే కుసుమ నూనె. ఒకవేళ చల్లుకుంటే 6 కిలో పడతాయి. చల్లుకుంటే ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఉన్నది కదా ఇస్తూ దాంట్లో కదా ఇడ పడతాయి అన్నట్టు. ఇట్లా సాలపొడి మంచి. ఎంత దూరం వస్తుంది ఇట్లా మొక్కకు ఎంత దూరం? మొక్కకు జాన ఉంటుంది, జానెడు పడుతుంది. ఇట్లా వేసుకుంటే నువ్వు 5 కిలోలు పట్టింది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈడ ఉన్న పంట, ఈ కుసుమ పంట, ఇది ఎన్ని రోజుల పంట ఈడ ఉన్నది? ఇది 3 నెలల కోసేటాక కటింగ్ చేసేటాక మొత్తం పంట 3 నెలల 10 రోజులు అంటే 100 రోజుల పంట. 100 రోజులు అంటే మనం ఎండాలే కదా. ఇది అవును, ఎండాలే కదా. 100 రోజుల పంట అయితే మొత్తం కుసుమ కొయ్యాలంటే 100 రోజుల పంట. ఇప్పుడు ఇక్కడ ఉన్న పంట ఎంత? ఈడ ఉన్నది ఈడుకున్న కాడికి నెల 15 రోజులు అంటే 45 రోజులు అయింది పంట. ఇప్పుడు కుసుమలు చల్తావు, నువ్వు మిషన్ తోటి పెట్టిస్తావు కదా, ఎన్ని రోజులకు మొలక వస్తుంది? 7 రోజులకా 7 రోజులకు మొలుస్తాయి. 7 రోజులకు మొలుస్తుంది కుసుమ అనేది చిన్నగా. ఇప్పుడు మనం పెట్టినావు కదా, ఏడ డ్రిప్ కనిపిస్తలేదు, ఏం పెడతలేదు. కుసుమకి నీళ్ళు ఎట్లా పెడతారు మీరు? ఇప్పుడు ఇది గాలికే వంతది. గాలికే వంతది. ఇది కానీ శనిగ కానీ గాలికే పంతది. దీనికి డ్రిప్పులు పెట్టుడు ఇప్పుడు తల్లుతున్నాను అనుకో నేను. ఇప్పుడు తల్లి నీళ్ళు పెట్టి అంతే. ఇప్పుడు 2 తల్లు కడతాయి. అంటే ఇప్పుడు డిసెంబర్ లో పెట్టుకుంటే 15 నెలలు పెట్టినా నీళ్ళు పట్టాయి. నీళ్ళు పడవు. ఆ వానకి చలికే వంతది, గాలికే వంతది. ఇప్పుడు నువ్వు ట్రాక్టర్ తోటి ఇత్తనాలు పెట్టించినావు కదా, ఒక్క నీళ్లు అంటే మొలకలేనిక కూడా నీళ్ళు తడియొద్దా? ఏం లేదు, గాలికే పండింది. గాలికే పండింది. గాలి సన్న ఒక ముసలు వచ్చింది. అది పడకుండా పర్వాలేదు. ఇప్పుడు మొక్కజొన్న జడబట్టి చేసాం కదా, అవును, నీళ్ళు అవసరం ఉంటుంది. గాలి దుక్కున్నా అనుకో, నీళ్ళు అవసరం, ఏం అవసరం, గాలి కొంత. ఇప్పుడు మొక్కజొన్న పల్టర్ కొట్టి వేసారు కదా, నేను నీళ్ళు పెట్టామను ఒక్కసారి కూడా నీళ్ళు వర్షానికి ఆ తేమకే పెరుగుతుంది. మొలక మొలిచింది అంటే పంట పడుతుంది. కుసుమ కానీ శనిగ కానీ ఔషధ కానీ మన ధనాలు కానీ ఏవి కానీ సాయిజొన్నలు కూడా అంతే. వాతావరణం చల్లదనానికి పెరుగుతుంది. ఇంకా నీళ్ళే అవసరం లేదు రైతుకి. ఎక్కడైతే నీళ్లు వసతి లేదు, బోర్లు లేవు, ఈ పంట వేసుకుంటే సెట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏం భూమి? ఇది మొత్తం ఇది ఏ నెల? నల్ల భూములలో మంచిగా వస్తుందా? ఎర్ర భూములలో కూడా వస్తుందా? ఎర్ర భూములలో వస్తుంది, పంట తక్కువ. రేగ నెలకైతే ఇది అనుకూలం. ఇప్పుడు పంట రెడీ అయిన తర్వాత ఎట్లా తెలుస్తుంది రైతుకి? రెడీ అయినాక ఇది అనేది మొత్తం ఇట్లా దొడ్డుగా అవుతుంది. పత్తికాయలాగా అవుతుంది. అయితే దొడ్డుగా ఎర్రగా అవుతుంది. మన
బంగారం లేక అవుతుంది అది. బంగారం ఎట్లా మెరుస్తుంది కుస్మ ఎట్లా మెరుస్తుంది కుస్మ బంగారం వేసిన మెరుస్తుంది బంగారం మెరిసినట్టు మెరుస్తుంది కుస్మ దొడ్డు అవుతుంది. అప్పుడు ఎట్లా కోయడం ఎట్లా వస్తారు దీన్ని కుస్మ మనుషులకు వస్తాం మనుషులనే వస్తారు జ్వరం తింటే మనుషులకు వస్తాము. చాలా 4 ఎకరాలు 10 ఎకరాలు అనుకో మిషన్ పెట్టేస్తాం. మిషన్ పెడతారు మిషన్ పెడితే మొత్తం కోసేస్తుంది మొత్తం కోసేస్తే ఇత్తుల కాడ వస్తుంది. ఇత్తుల దగ్గర వస్తుంది. మిషన్ ఎంత కోయినకి ఎంత తీసుకుంటారు? మిషన్ 24 వందలు తీసుకుంటారు గంటకి. ఎంతసేపు అలా కోసేసే ఎకరం మిషన్ పెడితే? ఇది గంటలో వచ్చేస్తుంది. గంటలో కోసేస్తుంది ఎకరం. మిషన్ ఒకవేళ మనుషులు పెట్టి వేపినాం అనుకో, మనుషులు పట్టిననుకో లేబర్ ఎక్కువ అయితే మళ్ళీ కొట్టాలి దాన్ని, కట్టెలు తీసుకొని కొట్టాలి. అట్లా కట్టెలు తీసుకోవాలి, పెద్ద కళ్ళం చేయాలి, ఇట్లా లేపి కొట్టాలి. ఇబ్బంది అన్నట్టు. ఇబ్బంది. అదే నువ్వు మిషన్ పెడితేనేమో అదే మొత్తం కొట్టేస్తుంది, ఇత్తులు వేరు చేసేస్తారు. అందరూ కోయాలంటే కోయలేదు, ఆడపిల్లలు కోయాలంటే కోయలేరు. దీనికి ముళ్ళు కుసుకుపోతే ముళ్ళు కాలుతాయి. కుసుమ పంట అంటే ముళ్ళ పంట, ఇది మొత్తం ముళ్ళే ఉంది. ముళ్ళే పంట, ఆకుకే ముళ్ళు ఉంది, బార్డర్ మొత్తం ఆకు మొత్తం ముళ్ళు వస్తుంది. కాబట్టి లేబర్ తోటి కష్టం. మిషన్ అయితే లోపల పోతుంది, కొట్టేస్తారు. మళ్ళీ ఇది కుస్మ నూనె తింటామంటే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది అన్నట్టు. కుస్మ నూనె మంచిది. అవును, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కుస్మ నువ్వు వండించినవి ఎకరాకు వండిస్తే ఎన్ని క్వింటాలు వస్తుంది? ఎకరాకు ఇప్పుడు పంట ఈ పంట మొక్కజొన్న పెట్టకపోతే కుస్మ ఎకరా 10 వేల అచ్చా, మక్కలు పెట్టకపోతే ఎక్కువ దిగుబడి వస్తుంది. దిగుబడి వస్తుంది. మక్కలు పెట్టేది దిగుబడి తక్కువ వస్తుంది. ఎన్ని క్వింటాలు వస్తుంది ఎకరాకి? నువ్వు ఏది మక్కల ఒకవేళ ఉత్త ఏ మక్క పెట్టకుంటే వేస్తే ఎకరాకి మంచిది అయితే 10 వేల అయితే 10 వేలు అంటే 10 క్వింటాలు. 10 క్వింటాలు అయితే. ఒకవేళ మక్కలు వేసేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు నాశ అయితే మా 6 వల్లాలు 6 క్వింటాలు అవుతుంది ఎకరాకి. తగ్గుతుంది కదా, పంట నాశ అవుతుంది కదా. అవునవును, పంట నాశ అయిందుకు తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పంట కోసిరు కదా, ఏడమ్ముతారు నువ్వు? ఇప్పుడు ఈ కుసుమలు ఏడమ్ముతారు అసలు? కుసుమలు కొండ శివల మిల్లు ఉన్నది. మిల్లు ఉన్నది. ఆయన గిల్లు పోసుకుంటాడు. నాకు అవసరం ఉందంటే ఆయన 10 డబ్బాలు నూనె అయింది అనుకో, ఆయన అమ్ముకుంటాడు. 5,000 నాకు రప్పిస్తాడు. నూనె కూడా అమ్ముకోవచ్చు. ఈయన అమ్ముకుంటాడు. నూనె అమ్ముతావు కదా, కుసుమలు అమ్ముకుంటాడు. ఇప్పుడు కుసుమలే అమ్మినావు అనుకో, పంటకి కోసి క్వింటల్ ఎంత ఉంది రేట్? ఆడ క్వింటల్ 8,000 పోతాయి. 8,000 7,000 క్వింటల్ విత్తనం తీసుకొని అమ్ముతాయి. ఇప్పుడు మార్కెట్లో మాల్ తక్కువ అనుకో ఎక్కువ పోతుంది, మాల్ తక్కువ వచ్చింది అనుకో తక్కువ పోతుంది. నాకు తెలిసి ఈ చేవేల చుట్టుపక్కల చాలా వరకు, వికారాబాద్ వరకు కూడా, మన్నెగూడ వరకు కూడా చాలా మంది వేస్తారు కూడా కుసుమలు. అటు శంకర్పల్లి కూడా వేస్తారు. శంకర్పల్లి ఇంకా సైట్ ఎక్కడ ఎక్కువ వేస్తారు? దోపేట అదంతా బట్టి ఎక్కువ. ఇంకా దోపేట అక్కడ కూడా మొత్తం మాలింగపురం వాటికి బాగా వేస్తారు అన్నట్టు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఈ కుసుమలు వేసినావు కదా, నువ్వు విత్తనాలు తీసుకుపోయి మార్కెట్లో క్వింటల్ అమ్ముతేనేమో 8,000 అని చెప్పారు. నూనె కూడా తీస్తున్నావు అని చెప్తారు. నూనె తీస్తే రైతుకి ఎక్కువ వస్తుంది, లాభం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు 100 కిలోలు ఒక క్వింటల్ తీసుకుపోయి మిషన్ కేస్తే ఎన్ని ఆడిస్తే ఎన్ని కిలోల నూనె వస్తుంది? క్వింటల్ 2 డబ్బాలు వస్తుంది. క్వింటల్కి 2 డబ్బాలు వస్తుంది. 35 లీటర్లు వస్తారు. 35 లీటర్ అంటే ఎన్ని లీటర్లు? 15 లీటర్లు ఉంటుంది. 15-20 లీటర్లు. డబ్బా. అవును, డబ్బా అంటే ఎంత ఉంటుంది? అవును. ఆ డబ్బా అమ్మితే మళ్ళీ ఎంత వస్తుంది? డబ్బా ఎంత ఉంటుంది? 25,000 తీసుకుంటారు. 25,000 అంటే 20. ఇప్పుడు ఈ కుసం నూనె 27,000 లేదు. మన అడ్డమైన నూనె. ఇప్పుడు నల్ల కుసం నూనె, తెల్ల కుసం నూనె అంటే 25,000 అవుతుంది. ఇప్పుడు ఇది ఏ కుసుమ? నల్లనా తెల్ల కుసుమ? తెల్ల కుసం. ఇది తెల్ల కుసుమ. తెల్ల కుసం అయితే 5,500 పోతుంది డబ్బా. 5,500 పోతుంది డబ్బా. అయితే 100 కిలోలు ఆడిస్తే 2 డబ్బాలు వస్తాయి. అంటే 11,000 వస్తుంది. 10,000 ఎక్కువ, 10,000 వస్తుంది డబ్బా. ఉత్త ఇతరం తీసుకుని అమ్ముతాము 7,000 వస్తాయి. నూనె తీసి అమ్మితే నీకు 2,000 బెనిఫిట్. మళ్ళీ అట్లా ఏమైతే అంటే తర్ర పోతుంది కదా. అవును, ఉత్త ఇతరం తీసుకుని అమ్ముతాము తర్ర పోతుంది. మనం ఇది గట్టి తీసుకున్నా తర్ర మళ్ళీ అమ్ముకుంటాం కదా మనం. అవునవును. అట్లా ఇప్పుడు ఒకవేళ సరే, నువ్వు ఇప్పుడు నూనె ఆడిస్తా అని చెప్తున్నావు కదా, 1 క్వింటల్ నూనె ఆడిస్తే ఎంత తీసుకుంటారు వాళ్ళు? అలా ఏం తీసుకోరు, పిండి తీసుకుంటారు. అచ్చా, పిండి తీసుకుంటారు. నూనె మనకి ఇస్తారు ఫ్రీ. ఆడిషన్ పైసలు కూడా ఖర్చు లేదు. కాబట్టి నువ్వు నూనె కొంచెం అమ్ముకునే శక్తి, నూనె అమ్ముకునేటట్టు ఉంటేనేమో నువ్వు ఆడించుకో, అట్లా చేస్తేనే బెస్ట్. ఓకే, ఏడు అమ్ముతారు ఇట్లా? ఒకవేళ నూనె తీసి అమ్మిరు అనుకో, వాళ్ళు తీసుకుంటారా నూనె? ఎన్ని డబ్బాలు తీసుకుంటారు? వాళ్ళు తీసుకొని ఏం చేస్తారు? 10 రూపాయలు తీసుకుంటారు, 20 రూపాయలు అట్లా ఉంటుంది అన్నట్టు. మంచి డబ్బా 25,000 డబ్బా చెప్తారు. అట్లా చేస్తారు. ఇప్పుడు తెల్ల కుసుమ, నల్ల కుసుమలు కూడా ఉంటాయా? నల్ల కుసుమలు తక్కువ ఉన్నాయి ఇక్కడ. మొత్తం తెల్ల కుసుమలు వేస్తారు. అది పిట్ట ఎక్కువ తింటుంది. నల్ల కుసుమలు, చిలుకలు, పిట్టలు, పచ్చలు ఎక్కువ తింటుంది. నల్ల కుసుమలు అయితే నల్ల కుసుమలు కాగలేము. ఇదేమో పువ్వు చిన్న వస్తుంది. ముట్టది. ఏం ముట్టది? దీనికి ముళ్ళు కూడా ఉంటుంది. ముళ్ళు ఉంటుంది. నల్ల కుసుమలకి ముళ్ళు ఉండదు. దానికి పిట్టలు పొసుక తింటేది అని పనికి రాదు అన్నట్టు. మాకు అవసరం లేదు అది. పంటనే పట్టాం మాకు. ఓకే, ఇప్పుడు ఈ కుసుమలు వేస్తారు కానీ ఏ పంట వేసినా కానీ పురుగులు, చీడపీడలు, రోగాలు ఖచ్చితం ఉంటాయి. కుసుమకి ఏమొస్తాయి పురుగులు? ఎక్కువ పచ్చ పురుగు, పేను. ఇప్పుడు మందు కూడా కొట్టినాడు ఒకసారి. ఇంతకు 2-3 మందులు కలిపి కొట్టిరు. 999 కొట్టిరు, ఒకటి బెంజర్, ఇమామెక్టిన్ బెంజైడ్ కొట్టిరు, ఒకటి డైమిథైల్, దోమ ఒక 3 మందులు కొట్టిరు. ఒక మందు ఒకసారి ఇప్పుడు స్ప్రే చేసిరు అనుకో, 3 మంది ఎంత ఖర్చు వస్తుంది మీకు? 3,000 3,000 పంపు, మందు, పెట్రోల్ అది కలిసి మనిషి
4,000 అవుతుంది. ఒకసారి 3,000 అవుతుంది. 3,000 అవుతుంది ఒక్కసారి మందు కొడితే. 3,000 అవుతుంది. ఇప్పుడు ఈ 100 రోజులలో ఎన్నిసార్లు కొడతారు మందులు? అట్లా 2 సార్లు కొడతాం. 3 సార్లు 2 సార్లు 3 సార్లు పురుగు పట్టి దీంతో 3 సార్లు అవుతుంది ఇప్పటికి 3 సార్లు అవుతున్నది. పంట మంచిగా వచ్చింది. ఇంకొక పారి కొడుతున్నమాట పంట అయిపోతుంది కదా. 4 సార్లు కొడతారు 100 రోజులలో. ఎక్కువ దోమ వస్తుందేమో. దోమ పేను పేను వస్తుంది. నల్ల పేను వస్తుంది. నల్ల పేను వచ్చి ఏం చేస్తుంటది అది మనకి? ఆకంతా తింటుంది. ఆకంత తిని ఏంటంటే ఇంకా పురుగు జామ అవుతుంది ఇక. పువ్వు రాకుండా పోతుంది. ఈ నీరంతా తెల్లగా అయిపోతుంది. యాకంతా పచ్చగా అవుతుంది. ఇదంతా విక్తుంది అంత రసం అంతా రక్తం తాగుతుంది. గిట్ల అవుతుంది చూడు. అట్లా అవుతుంది. గిట్ల అవుతుంది మొత్తం ఆకు మొత్తం గిట్ల అవుతుంది. అట్లా అవుతుంది. ఇప్పుడు మందు కొడితే ఆ పెయిన్ వస్తుంది. దీనికి ఏమైనా ఎరువులు ఏమైనా చల్లుతారా? ఎరువులు ఏమి అప్పుడు 100 రోజులలో ఏమవుతుంది? ఎరువులు ఏమి ఒక చల్లితే ఒక మసాలా తంచి చల్లుతాం. ఫస్ట్ లోనే దుక్కిల్ని ఇంకా తర్వాత 100 రోజుల మధ్యలో చల్లుడు ఏం లేదు. మందులే కొట్టుడు అంతే. ఓన్లీ మందులు చూసుకోవాలి. మందు చూసుకోవాలి. కొట్టకొట్టు మంచిగా చూసుకోవాలి అంతే. నీట్గా చూసుకోవాలి అంతే. ఇట్లా సాగు చేస్తారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు రైతుకి ఒకవేళ నువ్వు అన్నట్టుగానే ఎకరాకి సాగు చేస్తే దున్నకాడి నుంచి అయినా సరే, ఇత్తనంకైనా సరే, మందులు, పంట కోయనిక మొత్తం ఎకరాకి పెట్టుబడి ఎంత అవుతుంది? కుసుమల భూమి తాజా ఉంటే 10,000 అవుతుంది. ఎకరా 10,000 అవుతుంది. ఎకరాకి 10,000 అంతేనా? మొత్తం అన్ని కలిపి భూమి మంచిగా తాజా ఉండాలి. ఇక బీడుపడ్డ భూమి అయితే 15,000 అవుతుంది. 15,000 అవుతుంది. ఎక్కువ 15,000 దాకా కూడా అవుతుంది. 15,000 అయితే ఖచ్చితంగా 15,000 15,000 ట్రాక్టర్కి అవుతాయి. ట్రాక్టర్ మాట దున్నాలి, గొర్రె కొట్టాలి, విత్తనాలు, మందులు, మసాలాలు 15,000 ఇంకా 20,000. సరే 20,000 15,000 20,000 అయినా సరే నువ్వు ఎకరాకి పెట్టుబడి 20,000 పెట్టుబడి అని చెప్తారు కదా. మీరు 20,000 పెట్టుబడి పెడితే నాకు తెలిసి ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగా 6 క్వింటాలే పడింది అనుకో ఎకరాకి. కింటాకి 7,000 అనుకో. నువ్వు చెప్పిన రేటు 7,000 అమ్మితే 7 6 42,000 వస్తున్నట్టు ఎకరాకి. 42,000 20,000 వస్తే 20,000 పెట్టుబడి రైతుకి. అదే నువ్వు ఒకవేళ నూనె ఆడిచ్చినావు అనుకో, నువ్వు 6 క్వింటాలకి నువ్వు పట్టిస్తే ఎన్ని డబ్బాలు వస్తాయి? 6 రోజుల్లో 12 డబ్బాలు వస్తాయి. డబ్బా నువ్వు 5,000కి అమ్ముకున్నా 5 అంటే 60,000 వస్తాయి. అట్లా చేసుకుంటే డబ్బాలలో చేసుకుంటేమో 60,000 వస్తాయి. 20,000 కూడా 40,000 మిగులుతుంది అన్నట్టు. నూనె వేసి అమ్మితే ఎక్కువ లాభం. ఉత్త ఇత్తనం తీసుకుంటే 25,000 లాభం వస్తున్నట్టు. ఇది మీకు కుసుమ చేసుకుంటే ఇట్లా వస్తున్నట్టు. ఓకే, ఏంది ఇప్పుడు ఈ కుసుమ సాగు చేస్తున్న రైతులు, నువ్వు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి చేసుకున్నావు, ఎవరైనా రైతులు కొత్తగా ఎవరైనా పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది పంట చేసుకుంటే? మంచిగా ఉంటుంది. కుసుమ పంట మంచిగా సూపర్ ఉంటుంది. కుసుమ పంట చిన్న పంట ఉంటుంది. మంచిగా పిల్లలకు నెత్తికేస్తారు. నెత్తికి కుసుమ నూనె సంటి పిల్లలు నెత్తికేస్తారు. బాల్యంతలు తింటారు దాన్ని మంచిగా నూనె. నిమ్మకారం వేసుకొని రొట్టె తింటే కమ్మ ఉంటుంది. ఇంకా ఏమేమి బెనిఫిట్ ఉంటాయి కుసుమ నూనె వల్ల రైతు మనకి నార్మల్ శరీరంలో హెల్త్కి ఏం హెల్త్ చాలా మంచిగా ఉంటుంది. పల్లి నూనె కంటే, మన నల్ల కుసుమ నూనె కంటే దీని నూనె నంబర్ 1 నూనె. దీన్ని మించిన నూనె లేదు. ఇక వంటలలో కూడా వాడుకోవచ్చు. ఎట్లా ఉంటుంది నూనె పచ్చగా తాజా ఉంటుంది. మీరు వాడుకుంటారా ఇక్కడ? మేము వాడుకుంటాం. పోసుకుంటాం, గిన్నె పోసుకుంటే తింటాం. ఈ రోగాలు నొప్పి రాకుండా మాత్రం ఇదే ఎక్కువ. రోగాలు తక్కువ ఉంటాయి అన్నట్టు. కారం బట్టి మిరపకారం వేసుకొని నూనె పడుకొని నిద్ర రుచి ఉంటుంది. ఇది అంతే కదా, మంచిగా అంత చేసి ఉంటుంది. ఇప్పుడు మీరు కుసుమలు సాగు చేస్తుర్రే బాగానే ఉంది. ఇప్పుడు ఈ కలుపు సమస్య ఎట్లా? కలుపు వచ్చింది అనుకో ఏం చేస్తారు? మీ కుసుమల మధ్యలో 2 మార్లు కలుస్తాం. 2 మార్లు కలుస్తాం. 2 మార్లు ఒక పారి మనుషులను పెట్టి కల్పిస్తాం. ఫస్ట్ ఏమైనా కలుపు మందులు కొట్టుకుంటారు? దుక్కి మీద కలుపు మందు ఏం కొట్టం. ఓన్లీ మనుషులతో కల్పిస్తాం. 2 సార్లు కల్పిస్తారు. 2 సార్లు ఒకసారి. ఎంత ఖర్చు వస్తుంది అప్పుడు కలిసి? 10 మంది వస్తారు, గుత్తకి ఇచ్చేస్తాం. 2,000, 3,000, 4,000, 5,000 గుత్తకి ఇస్తాం. ఇంకా వాళ్ళే మొత్తం కలిసి 2 సార్లు కలుస్తారు. గడ్డి మీదకి వెళ్ళి కూలి ఇస్తాం అన్నట్టు. ఇప్పుడు కుసుమ పంట వేస్తారు కానీ కుసుమ పంట తీసాక మళ్ళీ ఏం పంట వేస్తారు? ఏం లేదు, మాకు ఏమన్నది. వానలు లేవు కదా. వానలు నీళ్ళు లేవు కాబట్టి నీళ్ళు లేవు కాబట్టి ఓన్లీ కుసుమ ఒకటేసారి పంట. ఒకటేసారి సంవత్సరంలో ఒకటేసారి 2 వంతాయి. ఒకటి మక్క వంతది, ఒకటి కుసుమ వంతది. 2 వంతాయి. వానాకాలం ఏమో మక్కలు వేస్తారు, వానలు తగ్గే కొద్ది చలికి ఇది వేస్తారు. ఇంకా ఎండాకాలంలో ఏముండదు, బట్టినే ఉంటాయి. దుక్కులు బాగా ఎంత. ఇక కంది పెడతాం కదా, కంది పెడితే ఒకటే పంట. అదేలే, కంది పెడితే ఇంకా 4 దినాలకు వస్తాం. అయితే మురగల్లో పెట్టినామంటే ఇంకా చాలా దినాలకు వస్తే పంట కాదు, ఒకటే పంట. మక్క పెడితేనేమో 2 మాటలు వస్తాయి, 2 పంటలకు వస్తుంది. కంది పెడితే ఒకటే పంట. కంది ఏమో ఒకటే పంట, ఒక పంట వస్తుంది. మక్క పెడితే 2 పంటలు వస్తాయి. 2 పంటలు వస్తాయి. కంది పెడితేనే మొత్తం అదే నడుస్తుంది. 8 నెలలు అదే నడుస్తుంది. మనం ఏంది టమాటా వేస్తాం కదా, టమాటా వేస్తే అది 2 పంటలు. టమాటా పోతుంది, టమాటా పోయిన
ఏదైనా కుసమనన్న పెట్టొచ్చు, జొన్ననన్న పెట్టొచ్చు, శనగ పెట్టుకోవచ్చు అన్నట్టు. 3 పంటలు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది చేస్తారంట. టమాటా పోయినా కానీ సంవత్సరానికి అయితే 2 పంటలు తీస్తారు. సంవత్సరానికి ఇప్పుడు హైవే పోటీ పక్కనే ఉంది అనుకుంటా మీ భూములు. ఇక్కడ హైవే పక్కనే ఉంది భూమి. ఎంత ఉంది రేట్, ఎట్లుంది ఇక్కడ భూమి? 4 కోట్లు పోతుంది, 4-5 కోట్లు పోతుంది. 4-5 కోట్లకు తయారు. 4-5 కోట్ల ఉంది భూమి. 4 కోట్లు 5 కోట్లు పోతాయి. 5 కోట్లు ఈజీగా పోతాయి. ఇప్పుడు 5 కోట్లు ఈజీగా 5 కోట్లు కళ్ళు మూసుకొని ఇచ్చిపోతాడు. ఇలాంటి 5 కోట్ల భూమిలో నువ్వు కుసుమలు పెట్టుకున్నావు మంచిగా. చేసేవాళ్ళు లేరు, ఒక్కడు ఉన్నాడు, ఏం చేస్తాడు? బోర్ వేసుకుంటున్నారు అని చాలు. ఆయన ఒక్కడు డబ్బులు తెచ్చుకొని తింటాం ఆయనతో అయిపోతాయి. ఆయనతో అయిపోయినాక మెసేజ్ దాపాలి కాబట్టి ఇంకా కుసుమలు వేసుకుంటారు. ఇది మనిషి ఎక్కువ మనుషులు పట్టాల్సిన అవసరం ఉండదు. ఒక మనుషుని చేసుకోవచ్చు. ఇక ఎక్కువ బాణం లేని పంట. ఇక మక్కలు పెట్టుకున్నాడు, మంచిగా అయింది. మక్కలు కూడా అయిపోయింది. ఇంకా కుసమ పెట్టుకున్నాడు, యథార్థం పంట, లేబర్ లేని పంట తక్కువ చూసుకొని పెట్టుకోడు. మక్కలు ఇచ్చినాడు, కూలలో గుత్తకిచ్చాడు, 10,000 గుత్తకిచ్చాడు. ఖర్చులకు వెళ్తే మరి ఏం చేస్తాం? ఎట్లా కోస్తారు కదా. ఏంది హార్వెస్టర్? ఏ హార్వెస్టర్ వస్తుంది అది? మన మక్కలు కోసే మిషన్, మక్కలు కోసే మిషన్, మక్కలు కోసేది ఒడ్లు కోసే మిషన్. దాంతోనే కోస్తారు. నీకేం సపరేట్ ఏం లేదు, ఏం లేదు, జల్లెలు మారుతారు అంతే. అదే వలసమాన్ మిషన్ వస్తుంది, దాంతో నడుస్తుంది. దాన్ని జల్లెడ మారుతారు అంతే. జల్లెడ మార్చి ఈ కుసుమకి గింజకి సైజ్ ఏది ఉందో జల్ల పెడతారు. జల్లెడ మార్చేస్తారు. ఇది అన్నట్టు కుసుమ పంట. కట్టవదికి పోతుంది, ఇతరవదికి వస్తుంది. ఓకే. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మరి ఇక్కడ ఉన్నటువంటి చేవేల మండలంలో ఉన్నటువంటి ఈ రైతులు సాగు చేస్తున్నటువంటి ఈ కుసుమ సాగు అనుభవాలు. ఈ ప్రాంతంలో అత్యధికంగా సాగు చేస్తుంటారు. ఇటు చేవేళ్ళ, అటు శంకర్పల్లి, నవాపేటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 100 ఎకరాల్లో కుసుమ సాగు చేస్తుంటారు. కుసుమ ప్రధానంగా ఏదంటే పూర్తిగా చలి వాతావరణంలో అనుకూలంగా పెరిగేటువంటి పంటగా, నీళ్లు ఏమాత్రం అవసరం ఉండదు 100 రోజులలో. కేవలం మనకి మంచు ఆధారంగా చలి ప్రభావం బాగుంటుంది ఈ ప్రదేశంలో కాబట్టి కుసుమ చలికే పెరుగుతుంది చెప్తున్నారు. ఎక్కడైతే నీటి వసతులు లేని భూములకి ఇది అనుకూలంగా ఉంటుందో నల్లరేగడి భూములలో అయితే బాగా వస్తుంది. ప్రధానంగా ఎవరైతే వర్షాకాలంలో మొక్కలు వేస్తుంటారో ఆ మొక్కలు వేసిన తర్వాత పల్టర కొట్టేసి దాని తర్వాత ఎలాంటి దుక్కు దున్నకుండా ఈ మిషన్ల సహాయంతో, సీడ్రిల్ల సహాయంతో ఈ కుసుమ పంట సాగు చేసుకుంటామని చెప్తున్నారు. మరి ఇది కుసుమ సాగు చేస్తున్న రైతుల యొక్క సాగు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిలింక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.